విశాఖ స్టీల్ ప్లాంట్ వేలాది కుటుంబాలకు బతుకునిచ్చే ఉక్కుకోట. కానీ ఇనుమును కరిగించే ఆ వేడి కొలిములు ఎందరో కార్మికుల ప్రాణాలను కూడా బూడిద చేసేశాయి. లాభాల కోసం యంత్రాలు పరిగెడుతుంటే కార్మికుల ఇళ్లలో మాత్రం కన్నీళ్లు మిగులుతున్నాయి. కన్నీటి గాథలకే విశాఖ స్టీల్ ప్లాంట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. 2011 ఏప్రిల్ నెల ప్లాంటుకు శనిలా దాపురించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వేల డిగ్రీల వేడితో మరుగుతున్న 140 టన్నుల ద్రవపు ఉక్కు లీకై కింద పడి వరుసగా 2 భారీ ప్రమాదాలు జరిగాయి. ఆ వెంటనే రా మెటీరియల్ ప్లాంట్లో కన్వేయర్ బెల్టులు కాలిపోయాయి. రోజుల తరబడి ఉత్పత్తి ఆగిపోవటమే కాదు, ప్లాంటుకు ఏకంగా 120 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఆర్థికంగా కోలుకోకముందే కార్మికుల ప్రాణాలను బలి తీసుకునే రాకాసి మంటలు మొదలయ్యాయి. 2012 మే 1వ తేదీన కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ 3లో ఒక్కసారిగా పేలుడు సంభవించి 2 కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. ఆ గాయం పచ్చిగా ఉండగానే సరిగ్గా నెల తిరగకుండానే 2012 జూన్ 13న స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే మరో చీకటి రోజు ఎదురైంది. ఆక్సిజన్ ప్లాంట్లో ట్రయల్ రన్ చేస్తుండగా అధిక పీడనంతో ఊహించిన విధంగా భారీ విస్ఫోటనం జరిగింది. ఆ మంటల తీవ్రతకు డీజీఎం స్థాయి అధికారులతో సహా మొత్తం 19 మంది కార్మికులు కళ్ల ముందే బూడిదైపోయారు. వారి ఆర్తనాదాలు ఆ ఫ్యాక్టరీ గోడల మధ్య కలిసిపోయాయి. ఈ విషాదం నుంచి తేరుకోకముందే 2014 జూన్ 16న ల్యాబ్ను తనిఖీ చేయడానికి వెళ్లిన 2 ప్రైవేట్ ఇంజనీర్లను కార్బన్ మొనాక్సైడ్ విషవాయువు రూపంలో మృత్యువు కబలించింది. ఊపిరాడక వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత 2020 డిసెంబర్లో ద్రవపు ఉక్కు తీసుకెళ్లే లాడిల్ హుక్స్ ఊడిపోయి 4 కార్మికులు తీవ్రంగా కాలిపోయి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కాలం కరుణించలేదు. 2021 నవంబర్ 16న ఫర్నెస్లో వ్యర్థాలని క్లీన్ చేస్తుండగా వేడి ద్రవ రూపం లోహం ఉప్పెనలా ఎగిసిపడి ఎర్త్ మూవర్ పైకి దూసుకొచ్చింది. ఆ వేడిని తట్టుకోలేక ఆపరేటర్, సూపర్వైజర్ సహా 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టెక్నాలజీ మారుతున్నా కార్మికుల తలరాతులు మారలేదు. 2025 ఆగస్టు సెప్టెంబర్ మధ్య వివిధ ప్రమాదాల్లో మరో 6 కాంట్రాక్ట్ కార్మికులు చనిపోగా 2026 మే 11న థర్మల్ పవర్ ప్లాంట్లో మళ్లీ గ్యాస్ లీక్ అయి 4 కార్మికులు అపస్మారక స్థితికి వెళ్లారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వారు ప్రాణాలతో బయటపడగలిగారు. మెల్టింగ్ షాపుల్లో యంత్రాలు అరిగిపోతున్నాయి, వ్యవస్థలు ముసలివైపోతున్నాయి. అయినా యాజమాన్యం ఆధునీకరించడం లేదు అనేది కార్మిక సంఘాల ఆరోపణ. ఇనుమును కరిగించే ఆ ఫ్యాక్టరీలో కార్మికుల కన్నీళ్లు కూడా కరిగిపోతున్నాయి. లాభాలు నష్టాల లెక్కల కంటే ఉదయం డ్యూటీకి వెళ్లిన భర్త, కొడుకు, తండ్రి రాత్రికి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలన్నదే ఆ కార్మిక కుటుంబాల ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.